బీజేపీకి ఇవన్నీ తెలియకుండా సైలెంట్‌గా ఉంటుందా? ఇవన్నీ తెలిసి కూడా ఒక ఇన్ఫర్మేషన్‌లో వాళ్ళకి ఉండే ఉంటది కదా! ఈ వ్యాఖ్యలైనా కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా కూటమిలో ఒక భాగంగా ఉన్నారు. ప్రధాన పార్టీగా ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ చాలా మంది మంత్రులను మారుస్తుంటుంది. హ్మ్. లేదా నరేంద్ర మోడీ గారి స్థానంలో ఇంకొకరిని పెట్టుకోవాలనుకుంటుంది. హ్మ్. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నారా వాళ్ళేమన్నా? హ్మ్. మద్దతు ఇస్తున్నాడు. చంద్రబాబు గారి మద్దతు కూడా క్రూషియల్. హ్మ్. ఎందుకంటే ఈ హ్మ్. బీజేపీ సొంత మెజారిటీ లేదు. అంటే అవును. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవకాశం ఇస్తారు? మేము మంత్రివర్గంలో విస్తరిస్తారనుకుంటున్నాం. మీ వాళ్ళని ఉండేవాళ్ళని తీసేయాలన్నా, కొత్తోళ్ళని చేర్చుకోవాలన్నా వాళ్ళు చాయిస్ ఇస్తారు. హ్మ్. మీకు చాయిస్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకొని అడిగారు. అవును. యాక్సెప్ట్ చేశారు. హ్మ్. కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి. అది క్లియర్ అయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి? ఎవరు ఇంకో ప్లేస్‌లో ఉండాలని మనం ఎట్లా నిర్ణయిస్తాం? హ్మ్. హ్మ్. కాబట్టి బీజేపీకి ఏం సంబంధం? హ్మ్. కాబట్టి ఎప్పుడు సంబంధం చేసుకుంటే అధికారికంగా సంబంధం లేదు, నైతికంగా సంబంధం లేదు. కానీ రాజకీయంగా సంబంధాలుంటాయి. ఎప్పుడుంటాయి? హ్మ్. తమిళనాడులో కొన్ని పరిణామాలు. జయలలిత గారు మరణానంతరం శశికళ వచ్చింది. ఆమె హ్మ్. పైన కేసొచ్చింది. లోపల పెట్టారు. హ్మ్. దాంతో ముఖ్యమంత్రిగా ఆమె అనుకున్నారు కాకుండా వేరే వాళ్ళని పెట్టారు. తర్వాత హ్మ్. తర్వాత హ్మ్. తర్వాత కాలం. పళనిస్వామి ఉన్నాడు. ఆయన అనుకున్న పెట్టేసారు. ఆయన చేతిలో తీసుకున్నారు. అంటే కింద పార్టీలో క్రైసిస్ వచ్చినప్పుడు నువ్వైనా నేనైనా జోక్యం చేసుకుంటాం. హ్మ్. కాబట్టి తెలుగుదేశంలో క్రైసిస్ వస్తే జోక్యం చేసుకుంటారు తప్ప కూటమిలో క్రైసిస్ పో అంటే పో అంటారు. 134 సీట్లు ఉన్నాయి. వాళ్ళకేం ఇబ్బంది? హ్మ్. కాబట్టి బీజేపీ ఈ దశలో జోక్యం చేసుకోదు. బీజేపీ జోక్యం చేసుకోవాలంటే తెలుగుదేశంలో సమస్య వస్తే జోక్యం చేసుకుంటుంది. ఎందుకు జోక్యం సరిదిద్దడం కోసం కాదు. హ్మ్. దాన్ని పెంచడం కోసం. హ్మ్. పరిణామాలు తనకు అనుకూలంగా మార్చు. ఇది ఏ పార్టీ అయినా చేసేది అదే. హ్మ్. కాబట్టి ఈ తెలుగుదేశంలో సమస్య లేదా తెలుగుదేశంలో అందరూ లోకేష్‌ని ఒప్పుకుంటారు. హ్మ్. ఈ ఒక ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో టచ్‌లో ఉన్నారు. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా పొత్తుకు సంబంధించి ఇప్పుడు గతంలో బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి నుంచి వాళ్ళు బయటకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా లోకల్ పార్టీస్‌కి ఒక ఆల్టర్‌నేటివ్‌గా ఎదిగే ప్రయత్నం కావాలి. కేంద్ర పార్టీలో లేదంటే నేషనల్ పార్టీల సపోర్ట్ లేకుండా ఇక్కడ రాజకీయం చేయలేనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ వచ్చాము. అలాంటి అవకాశాలు అంటే ఇప్పటి నుంచే జరగకపోవచ్చు కానీ ఇన్ ఫ్యూచర్‌లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయిగా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అమిత్ షా వచ్చిన తర్వాత ఇలాంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. లేదంటే టీడీపీ కావాలని చెప్పేసి ఇలాంటి ఒక కాన్స్పరెన్సీని తీసుకొస్తుందా? బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే 2029 ఎన్నికలు అందరికీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. 29 ఎన్నికల్లో బీజేపీ కూడా ఉత్తరాదిలో కొంత మద్దతు కోల్పోతున్న సమయంలో హ్మ్. రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఎస్పీ గాని గెలిచిందంటే మరిన్ని ప్రాంతీయ పార్టీల మీద వాళ్ళు ఆధారపడ తప్పదు. అవును. హ్మ్. కాబట్టి సహజంగా అందరితో టచ్‌లో ఉంటారు. హ్మ్. ప మనకు రాజకీయంగా విభేదించే వాళ్ళతో టచ్‌లో ఉంటారు. కాంగ్రెస్‌తో తప్ప అందరితో టచ్‌లో ఉంటారు. హ్మ్. అంటే కాంగ్రెస్ కూడా అందరి మద్దతుతోనే అధికారం రావాలి తప్ప ఒంటరిగా రాలేదు. ఆ హ్మ్. ఆశలు కూడా లేవు. కాబట్టి వాళ్ళు కూడా పైపెచ్చు జగన్ ఏం బీజేపీతో డైరెక్ట్‌గా లేడు గదా! హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు. టచ్‌లో అంటే అనధికారికంగా వ్యక్తిగత సంబంధాలతోని టచ్‌లో ఉంటారు తప్ప, అధికారికంగా ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు టచ్‌లోకి ఎళ్ళడు. అతనికి నష్టం గూడా. కాబట్టి అవును. జగన్‌మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ దరిదాపుల్లోకొచ్చేంత వరకు ఆయన జాతీయ స్థాయి రాజకీయాల విషయంలో ఇదే విధంగా ఏ నిర్ణయం తీసుకోడు. హ్మ్. అలాంటి దశలో ఉన్న నాయకుడితో టచ్‌లో ఉంటే కర్కసి టచ్చే తప్ప కాంక్రీట్ టచ్ అయితే ఉండదు. హ్మ్. బట్ ఈ ఎన్నికలకి ఒక 1 ఇయర్ ముందు దేశ రాజకీయాలు కొంత అర్థమవుతాయి గదా! ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు. అవును. అవును. అప్పుడు దానికి అనుకూలంగా స్టెప్స్ తీసుకునే అవకాశం అంతవరకు కాంక్రీటైజ్ అయితే కాదు. హ్మ్. హ్మ్. సో, ఇప్పట్లో అయితే జరగకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో జరిగే